ని వినిపిస్తుందా? కెన్ యూ హియర్ మీ? యా వినిపిస్తుంది. Yes, Sunil. ఓకే. సో వీటిని క్యాప్చర్ చేయడానికి we will be using the client side. ఓకే. సో క్లయింట్ సైడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి. నేను కొన్ని ఇప్పుడు చూపిస్తాను డెమోలో. అండ్ సిమిలర్లీ సర్వర్ సైడ్లో కూడా we can do a DOS attack like HTTP flood. నెక్స్ట్ డైరెక్టరీ ట్రావర్సల్ అటాక్ అంటారు, వేర్ వీ కెన్ వ్యూ ద ఫోల్డర్ స్ట్రక్చర్ ఆఫ్ ద సర్వర్. ఓకే. అలాగే డేటాబేస్ లెవెల్లో కూడా వీ కెన్ డూ లైక్ SQL ఇంజెక్షన్ చేస్తారు, వేర్ వీ కెన్ ఫైండ్ ద సర్వర్ లెవెల్ డీటెయిల్స్. ఆల్సో వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద డేటాబేస్ ఇన్ ఎన్ ఇల్లీగల్ వే. ఇవన్నీ చేస్తారనమాట. సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ విచ్ ఐ విల్ షో యూ. సో నేను చెప్పాను కదా టాప్ 10 అటాక్స్ 2018, 19, 20లో ఇవే అటాక్స్. ఓకే. సో నేను 1 minute. సో బ్రబ్సూట్, వాట్ ఈస్ దిస్ బ్రబ్సూట్ అంటే మోస్ట్లీ ఫర్ డూయింగ్ ద వెబ్ అటాక్స్. ఓకే. సో బ్రబ్సూట్ ఈస్ ద బెస్ట్. ఓకే. సో బెస్ట్ టూల్ ఓకే ఫర్ డూయింగ్ ద వెబ్ అటాక్స్ అన్నమాట. ఓకే. సో సి యాక్చువల్గా వెబ్ అప్లికేషన్ అండ్ టెస్టింగ్ అనేది కూడా ఈజ్ వన్ ఆఫ్ ద ఏమంటారు. ఓకే ఫైన్ వర్కింగ్. సో వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ కూడా ఏంటి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్. చెప్పాను కదా 44380 అనేది త్రూఅవుట్ ద గ్లోబల్ అనేది ఓపెన్ చేస్తుంటారు. సో ఎవ్రీ వెబ్సైట్లో ఏదో ఒక వల్నరబిలిటీ ఉంటుంది. ఓకే. సో ద ఫస్ట్ అప్లికేషన్ ఎవ్రీవన్ విల్ టార్గెట్ ఈస్ వెబ్. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మెనీ అప్లికేషన్స్లో ఎన్నో బగ్స్ ఉంటాయి. ఓకే. సో either legally or illegally people will do the attack. ఓకే. సో ఈ వెబ్ అప్లికేషన్ అటాక్ అనేది ఒక కోర్సు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, ఓకే, ఈ ఇంచ్ బై ఇంచ్ లెర్న్ చేయాలంటే అగైన్ వీ నీడ్ 1 month ఆఫ్ టైం. ఓకే. నేను మరీ అంత డీప్గా వెళ్ళట్లేదు, మీకు బేసిక్గా చూపిస్తాను. ఒక అప్లికేషన్లో వల్నరబిలిటీస్ ఉంటే అటాకర్ అనేవాళ్ళు ఎలాగా వాళ్ళు మ్యానిపులేట్ చేసి లోపలికి ఎంటర్ అవుతారని ఒక బేసిక్స్, వెరీ బేసిక్స్ చూపిస్తాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు లెట్స్ టేక్ ద ఫస్ట్ అటాక్. సో నేను ఫస్ట్ అటాక్ ఇంజెక్షన్ అంటే ఏంటి, మామూలుగా మనం రియల్ టైంలో మాట్లాడుకుంటే ఏంటి, మనం కూడా ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్ మనకు కూడా ఇంజెక్షన్ వేస్తారు. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఇట్? సో ఆ ఇంజెక్షన్ అనేది మన బ్లడ్ లెవెల్స్లోకి వెళ్ళి if there is any virus exist, it will kill that virus, right? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే SQL ఇంజెక్షన్లో మామూలుగా డేటాబేస్ లెవెల్లో చేయొచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో చేయొచ్చు, ఇంకా HTMLలో చేయొచ్చు, కోడ్ లెవెల్. ఓకే. సో SQL ఇంజెక్షన్ ఈజ్ ద మోస్ట్ యూజ్డ్ అటాక్. సో SQL ఇంజెక్షన్ అంటే ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్, లెట్స్ సే ఇప్పుడు నేనే ఉన్నాను, హౌ విల్ ఐ లాగిన్ టు ఏ SQL సర్వర్, బేసిక్ లాగిన్ పేజ్. ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తాను.
లాగిన్ పేజ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి సబ్మిట్ కొడతాం, రైట్? సో యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి సబ్మిట్ కొట్టగానే ఇఫ్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇన్సర్టెడ్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ లాగిన్ అవుతారు. సో ఇక్కడ అటాకర్ ఏం చేస్తాడంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ he will insert a SQL statements. బేసిక్ SQL స్టేట్మెంట్స్ని ఇక్కడ గమనిస్తున్నారు కదా, బేసిక్ SQL స్టేట్మెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాడు. సో ఇన్సర్ట్ చేసినప్పుడు అంటే అది ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఇన్సర్ట్ చేస్తాడు. ఇన్సర్ట్ చేసినప్పుడు వాట్ విల్ హ్యాపెన్, మామూలుగా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరే కానీ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పు కొడితే ఏమని వస్తుంది ఎర్రర్ జనరల్గా? Incorrect user ID or password. నథింగ్ బట్ వెబ్ సర్వర్ ఎర్రర్ని త్రో చేస్తుంది. వెబ్ సర్వర్ ఎర్రర్ని త్రో చేస్తుంది, రైట్? ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్ కరెక్ట్, సంథింగ్. ఒక్కొక్క వెబ్సైట్లో ఒక విధంగా వస్తుంది. అంటే వెబ్ సర్వర్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే అటాకర్ SQL స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు డైరెక్ట్గా డేటాబేస్ కానీ ఎర్రర్స్ కానీ త్రో చేసింది అంటే ఆ అప్లికేషన్లో బగ్ ఉన్నట్టు. అప్పుడు అటాకర్ విల్ మ్యానిపులేట్ ఇట్, మొత్తం స్లైట్గా కోడ్ని మార్చుకుంటూ at one point of time he can enter into the system. That is called SQL injection. Not only that, మామూలుగా కొన్ని పేజెస్లో సెర్చ్ ఉంటుంది, ఓకే? సెర్చ్లో కూడా మ్యానిపులేషన్స్ చేసి URL లెవెల్లో కానీ లేకపోతే సెర్చ్లో కానీ మ్యానిపులేషన్స్ చేసి యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద యూజర్ డీటెయిల్స్, యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద డేటాబేస్ వర్షన్స్, ఇవన్నీ చేస్తారు. సో ఐ విల్ షో యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఒక SQL ఇంజెక్షన్. మీకు అక్కడెక్కడైనా డౌట్ వస్తే నాకు చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ కవర్ చేశాను. సో ఏం కవర్ చేశాను? సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ నేను కవర్ చేశాను. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, అలాగే సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్, ఓకే? సో మేము చాలాసార్లు విన్నాము, ఓకే? ఇప్పుడు వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ అనేసి ఒక క్వశ్చన్ వేసుకుంటే సర్వర్ డీటెయిల్స్ కనపడడం కూడా సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ అని చెప్పాను, ఓకే? సో నౌ లెట్స్ ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ఇంజెక్షన్, ఓకే? సో ఇంజెక్షన్లో ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ద బ్రౌజర్. సో ఫస్ట్ వన్ సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే నువ్వు HTTPS యూజ్ చేయలేదనుకో, వాట్ ఎవర్ యూ ఎంటర్, ఓకే? ఫస్ట్ థింగ్, సో ఇప్పుడు నేను బ్రబ్ సూట్లో నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్. సో ఇప్పుడు నేను ఇది ఇంటర్సెప్ట్ మోడ్ ఆన్ చేశాను. సో ఇప్పుడు నేను లాగిన్ అని కొట్టంగానే బ్రబ్ సూట్లో యూ కెన్ సీ హియర్ ఇట్ క్యాప్చర్స్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్. కనిపిస్తుందా? దిస్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్. సో నేను ఇన్సర్ట్ చేసింది బి పాస్వర్డ్ బగ్, ఓకే? సో ఇప్పుడు నేను ఇంటర్సెప్ట్ కానీ ఆఫ్ చేశానంటే లాగిన్ అయిపోయాను, ఓకే? సో దిస్ ఈస్ హౌ పీపుల్ విల్ క్యాప్చర్ ద username passwords. So what is the main reason that I have viewed it in a clear text? Because it is not HTTPS secured. It's just a HTTP, right? So then what? So
ఇదేంటంటే ఇది అప్లికేషన్ ఇట్స్ ఏ ప్యూర్లీ బగ్గీ అప్లికేషన్. నువ్వు ఏం అటాక్ చేసినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్. అంటే ఈ వెబ్సైట్ని డిజైన్ చేసిందే టు ప్లే. ఓకే, సో ఐడెంటిఫై, సో నేర్చుకోండి వెబ్ అటాక్స్, డూ ఇట్ in this website so that it will be going to be success. Okay, so now first one, okay, I'll tell you. So ఇప్పుడు ఇంజెక్షన్ లోనే what I was talking about. సో ఇంజెక్షన్ లోనే OS ఇంజెక్షన్స్ ఉంటాయి, SQL ఇంజెక్షన్స్ ఉంటాయి, HTML ఇంజెక్షన్స్ ఉంటాయి. ఓకే, సో సో ఇప్పుడు లెట్స్ సే నేను అన్ని చూపించలేదు, దిస్ ఇస్ నాట్ అవర్ కోర్స్. ఓకే, ఐ విల్ షో యూ సమ్ బేసిక్స్. ఓకే, సో ఇప్పుడు SQL ఇంజెక్షన్లోనే ఓకే గెట్ సెర్చ్కి వెళ్ళాం. ఓకే, ఇప్పుడు గెట్ సెర్చ్లో బేసిక్గా ఇప్పుడు మనకు ఏదన్నా ఒక పేజ్లోకి వెళ్ళినప్పుడు నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తావు? సో ఇక్కడ సెర్చ్ చేస్తావు, సెర్చ్ కీవర్డ్ కానీ మ్యాచ్ అయితే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది, రైట్? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మూవీస్. నీకు అర్థం అవుతుంది, టైటిల్, రిలీజ్, క్యారెక్టర్, జనర్, IMDb. ఓకే, సో ఇప్పుడు నేను ఐరన్ మ్యాన్ అని పెట్టా, ఎంటర్ కొట్టగానే ఎంటర్ కొట్టగానే నాకు ఐరన్ మ్యాన్ వచ్చింది. ఓకే, ఐరన్ మ్యాన్ మూవీ 2008లో రిలీజ్ అయింది, 20 స్టార్, జనర్ యాక్షన్, IMDb లింక్. ఇప్పుడు దీన్ని మ్యానిపులేట్ చేస్తారు. ఓకే, సో దీన్ని మ్యానిపులేట్ చేసి we will identify what is the version of the operating system, who is the user, అలాంటివి కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఈ లెవెల్లో మ్యానిపులేట్ చేసి. సో మామూలుగా నేను మీకు చెప్పాను, ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు యాక్చువల్లీ వెబ్సైట్ అనేది ఎర్రర్ త్రో చేయాలి. అలా కాకుండా ఎస్క్యూఎల్ ఎర్రర్ త్రో చేసిందంటే దెర్ ఈస్ ఎ బగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇట్లా జస్ట్ మారుస్తాను, దెర్ ఇస్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు. ఇలా పెట్టి నేను ఎంటర్ కొట్టానంటే ఇది చూడండి, యూ హ్యావ్ అన్ ఎర్రర్ ఇన్ యువర్ SQL సింటాక్స్ అని వచ్చింది. ఇంతే, ఒక చిన్న కమాండ్ తోటి నాకు అర్థమైపోయింది there is a error here. There is a bug in the web server, so it was not properly configured. Why? Because SQL error throw చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దే విల్ డూ ఏ బ్లైండ్ SQL ఇంజెక్షన్. అంటే ఇప్పుడు క్లియర్గా రాస్తారు, సో ఆ టేబుల్ క్యారెక్టర్స్ మనకు రావాలన్నమాట, ఎన్ని స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నారని. ఓకే, సో నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కొన్ని, ఐ విల్ జస్ట్ షో యూ. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే ఇది కాపీ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి ఫైనల్లీ ఐ ఫౌండ్ దిస్. ఓకే, నేను ఎంటర్ కొట్టంగానే మ్యాచ్ అయింది. సో ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే ఈ ట్రయల్ అండ్ ఎర్రర్లోనే నేను 1 by 1 యూనియన్ స్టేట్మెంట్స్, మామూలు గూగుల్లో SQL యూనియన్ స్టేట్మెంట్స్ అంటే తెలుస్తుంది. అది లెట్స్ సే ఇక్కడ కూడా నేను ఒక తీసేసి సెర్చ్ కొట్టాను అనుకోండి, ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది. సో నేను ఈ ఎర్రర్ పోయేంత వరకు ఐ హ్యావ్ మాడిఫైడ్ ద క్వైరీని మాడిఫై చేసుకుంటూ వచ్చాను. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు క్వైరీ అనేది కరెక్ట్గా వచ్చింది, నేను రాసిన స్టేట్మెంట్ కరెక్ట్గా అయింది. సో ఈ స్టేట్మెంట్లోనే నేను మళ్ళీ మ్యానిపులేషన్స్ చేయొచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదన్నా డేటాబేస్ వర్షన్ కావాలి అంటే వర్షన్ అని కొడతాను, సో ఈ చూడండి వచ్చేస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ ఉబుంటు. ఓకే, నేను రన్ చేసేది ఇప్పుడు ఉబుంటుని. సో అలాగే ఇఫ్ ఐ వాంట్ యూజర్ డీటెయిల్స్, ఓకే, సో ఇప్పుడు అలాగే ఇక్కడ జస్ట్ యూజర్ డీటెయిల్స్. సో ఇక్కడ వచ్చింది రూట్ ఈస్ ద యూజర్ విచ్ ఐ హ్యావ్ లాగ్డ్ ఇన్. సో ఇలాగే మ్యానిపులేట్ చేస్తారు.
సో ఒక్కొక్క కమాండ్ ఇస్తుంటే యూజర్ నేమ్, ఆపరేటింగ్ సిస్టమ్ డీటెయిల్స్, ఇవి బేసిక్గా ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? రాకూడదు కదా. ఇక్కడ ఏం రావాలి? యాజ్ పర్ ద సెర్చ్ ఓన్లీ మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రావాలి కదా. బట్ ఐ గాట్ ఆపరేటింగ్ సిస్టమ్ డీటెయిల్స్, ఐ గాట్ user details. Okay, so this is how we'll do. Okay, so ilage, so there are many ways to get into the what I can say. ఇంకా కొన్ని ఏమంటారంటే క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఉన్నా కూడా సో ఫైనల్లీ మనం ఈ క్యాప్చాని ఎంటర్ చేసి లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా సేమ్ అదే వస్తుంది అనమాట. సో ఎంత ప్రొటెక్షన్ ఉన్నా కూడా at one point of time we should సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ వచ్చింది, రైట్. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ మ్యానిపులేషన్స్ చేస్తారు. సో ఎదర్ వీ కెన్ డూ ఇట్ అట్ ద సెర్చ్ లెవెల్ ఆర్ వీ కెన్ డూ ఇట్ అట్ ద యూఆర్ఎల్ లెవెల్, ఎక్కడైనా చేయొచ్చు అనమాట. సో మళ్ళీ సేమ్ ఐరన్ కొడతాం, ఇందాక నేను కొట్టిన కమాండ్సే కొడితే మళ్ళీ సక్సెస్ అయిపోతాం. ఓకే, మళ్ళీ సేమ్. ఓకే, సో దిస్ ఈస్ లైక్ సర్చింగ్, సో డూయింగ్ an SQL injection in the search. ఓకే, ఇవన్నీ గెట్ కమాండ్స్. సో అలాగే లాగిన్ పేజెస్, నేను లాగిన్ పేజెస్ ఏం చెప్పాను ఇప్పుడు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేసిక్గా హౌ వీ విల్ లాగిన్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయితే మనం మామూలుగా ఇప్పుడు నా దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది. సో లెట్స్ సే ఇదన్నమాట, యూజర్ నేమ్ వచ్చేసి అలైస్. సో యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ అలైస్. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి లవ్ జాంబీస్ అనమాట. ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, సో బేసికల్గా SQL ఇంజెక్షన్ అనేది 2 టైప్స్ చేయొచ్చు. ఒకటి, నీకు యూజర్ నేమ్ తెలిసి పాస్వర్డ్ తెలియకపోతే ఇంజెక్షన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద రైట్ వే టు లాగిన్. సో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టాను, లాగిన్ అయ్యాను, ఇప్పుడు వెల్కమ్ ఎల్ఎస్ అని వచ్చింది. ఓకే, నాకు నెక్స్ట్ ఏంటంటే నాకు యూజర్ నేమ్ తెలుసు, పాస్వర్డ్ తెలియదు. సినారియో 1. సినారియో 2 వచ్చేసి నాకు యూజర్ నేమ్ తెలియదు, పాస్వర్డ్ తెలియదు. అప్పుడు కూడా మ్యానిపులేషన్స్ చేయొచ్చు. ఓకే, సో బేసిక్గా ఏంటంటే దెర్ ఈస్ ఎ కమాండ్, నేను ఇక్కడ కూడా రాశాను. ఓకే, సో బేసిక్గా ఇది యూజర్ నేమ్, దీస్ ఆర్ ద స్పెషల్ క్యారెక్టర్స్, దీన్ని యూజర్ పారామీటర్స్ అంటారు. ఓకే, ఈ SQL యూజర్ పారామీటర్స్ అనేది షుడ్ బి ప్రాపర్లీ శానిటైజ్డ్ అనేది రికమెండేషన్ ఇక్కడ. అంటే ఇఫ్ ఏ యూజర్ ఈజ్ ఇన్సర్టింగ్ ఏ స్పెషల్ క్యారెక్టర్స్, మామూలుగా మీరు చూడండి పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేసుకోమంటారు, కానీ నాట్ దీస్ క్యారెక్టర్స్, @ ఎక్స్క్లమేటరీ, ఓకే, డాలర్ ఇలాంటి యూజ్ చేసుకోమంటారు, కానీ హైఫన్, కాలన్, ఓకే, డబుల్ కాలన్స్ ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. ఓకే, ఎందుకు అంటే దే ఆర్ SQL స్టేట్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఇదే నేను ఇక్కడ ఎంటర్ చేసి ఐ కెన్ మ్యానిపులేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 minute. సో నాకు యూజర్ నేమ్ తెలుసు, సో ఫాలోడ్ బై స్పెషల్ క్యారెక్టర్ ఇస్తాను. సో స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చి లెట్ మీ కాపీ, సో స్పెషల్ క్యారెక్టర్ ఇస్తాను. సో సిమిలర్లీ నేను ఇప్పుడు జస్ట్ మామూలుగా ఏదో ఒక పాస్వర్డ్ కొడతాను, కొట్టి లాగిన్ అవ్వగానే నాకేమొచ్చింది,
సింటాక్స్. ఓకే, సో ఏమైంది, ఎస్క్యూఎల్ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. అంటే ఇక్కడ ఎర్రర్, ఇక్కడ యాక్చువల్గా ఏం రావాలి, ద యూజర్ నేమ్ పాస్వర్డ్ దట్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈస్ రాంగ్ అని రావాలి. ఇప్పుడు బేసిక్గా నేను జనరల్గా మామూలుగా ఇప్పుడు ఏదో ఒకటి కొట్టి ఇక్కడ కూడా ఏదో ఒకటి మామూలుగా కొడితే మామూలుగా ఏదన్నా కొట్టా అంటే వాట్ హ్యాపెన్, మామూలుగా ఏమొచ్చింది, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ వచ్చింది. దిస్ ఇస్ ద జనరల్ వే ఆఫ్ గెటింగ్ ఎన్ ఎర్రర్. సో మనం ఇక్కడ ఏం చేసాం, మ్యానిపులేషన్ చేసాం. సో ఈ మ్యానిపులేషన్ ఏంటి, నేను స్పెషల్ క్యారెక్టర్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఎస్క్యూఎల్ ఎర్రర్ వచ్చింది, రైట్. సో ఇప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్, సో ఈ స్పెషల్ క్యారెక్టర్ని తీసుకెళ్ళి ఇక్కడ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్లో పెడుతున్నాను. సో ఈ స్టేట్మెంట్కి అర్థం ఏంటంటే, డేటాబేస్ టేబుల్లో ఈ అలైస్ అనే యూజర్కి ఎక్కడైతే పాస్వర్డ్ కానీ ఉంటే, డేటాబేస్లో ఉంటే ఆ పాస్వర్డ్ని పిక్ చేసుకో అని చేయటమే ఈ స్టేట్మెంట్కి అర్థం. సో లాగిన్ అవ్వగానే లాగిన్ అయిపోయాను, కానీ నేను ఇన్సర్ట్ చేసింది ఏంటి, స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ వన్. ఓకే, అండ్ సిమిలర్లీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు తెలియదు. ఓకే, నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు తెలియదు. సో ఆ టైంలో కూడా సో బోత్ ప్లేసెస్, యూజర్ నేమ్లో పాస్వర్డ్లో రెండు ప్లేసెస్లో we will be entering a SQL statement. సో SQL స్టేట్మెంట్ ఇస్తాం. సో బేసిక్గా ఏంటి, ఇప్పుడు నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేశానంటే బ్యాక్ ఎండ్లో ఇలా క్వైరీ రన్ అవుతుంది. ఏంటంటే సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు అలైస్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు లవ్ జాంబీస్ అని కొడితే సో దట్ ఇట్ విల్ టేక్. ఓకే, అది యాక్చువల్గా డేటాబేస్ అనేది అలా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తాను, ఇక్కడ ఇస్తాను, సేమ్ అదే ఇక్కడ కూడా ఇస్తాను. సో ఫస్ట్ యూజర్ ఏదైతే ఉంటుందో డేటాబేస్లో వాడు లాగిన్ అవుతాడు. సో ఇప్పుడు హలో న్యూ అని. సో దిస్ ఈస్ హ్యాపెండ్. ఓకే, ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఏంటంటే మా గూగుల్లో సెర్చ్ చేస్తే ఎన్ నెంబర్ ఆఫ్ పేలోడ్స్ అంటారు, వీటినే పేలోడ్స్ అంటారు. చెప్పాను కదా, బంచ్ ఆఫ్ మలిషియస్ స్క్రిప్ట్స్ ఈస్ కాల్డ్ పేలోడ్స్ అని. వీటిలన్నిటిని పేలోడ్స్ అంటారు. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఎలా తెలిసి ఈ కమాండ్స్ అంటే ఎక్కడైనా ఉంటాయి ఇవన్నీ. ఓకే, సో మనం గూగుల్లోకి వెళ్ళి పేలోడ్ సెర్చ్ చేస్తే ఎన్ నెంబర్ ఆఫ్ పేలోడ్స్ వస్తాయి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్కి. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, చీట్ షీట్స్ అని ఉంటాయి. ఓకే, సో సెక్యూరిటీ టెస్టర్స్ కూడా ఎవరు గుర్తుపెట్టుకోరు, వాళ్ళ దగ్గర షీట్స్ ఉంటాయి, ఆ షీట్స్ ద్వారా దే విల్ డూ ఏ మ్యానిపులేషన్. ఓకే, ఒక్కొక్క కమాండ్ ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దే మే గెట్ సక్సెస్. హియర్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గెటింగ్ అన్ ఎర్రర్. ఎస్క్యూఎల్ ఎర్రర్ రావడం ఇంపార్టెంట్. ఎస్క్యూఎల్ ఎర్రర్ వచ్చింది అంటే దిస్ ఈజ్ అప్లికేషన్ ఈజ్ ఎ బగ్. ఎప్పటికైనా 1 day 2 day 3 day 4 day 5 day ఏదో ఒక డేలో వీ కెన్ డూ అన్ అటాక్, సక్సెస్ఫుల్ అటాక్ చేస్తాం. ఓకే, అర్థమైందా చెప్పింది కొంచెం అయినా? సో అలాగే ఇది డేటాబేస్ లెవెల్లో చేయటం, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు లెట్స్ సే ఓఎస్ ఇంజెక్షన్ అని తీసుకుంటే, ఓఎస్ ఇంజెక్షన్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో మామూలుగా ఇక్కడ ఓఎస్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టంలో జనరల్గా మనం ఏమేమి కమాండ్స్ చూస్తాం. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే ఐపీ కాన్ఫిగ్, ఫోల్డర్ నేమ్స్ ఎల్ఎస్ అని కొడితే ఫోల్డర్ స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, సో ఇంకా ఈ డేటా ఓఎస్ వర్షన్,
ఇలాంటివన్నీ. సో సమ్ బేసిక్ కమాండ్స్ ఉంటాయి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను కొన్ని రాస్తున్నాను. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్ స్టాట్ మీకు ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ నెట్ స్టాట్? ఏ పోర్ట్స్ ఓపెన్ అయ్యాయో కనుక్కునేదానికి నెట్ స్టాట్ యూజ్ చేస్తామని చెప్పాను. సో అలాగే యూనేమ్ -a అంటే ఇట్ ఈస్ టు ఐడెంటిఫై ద కర్నల్ వర్షన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. ఇఫ్ కాన్ఫిగ్ అని కొడితే ఐపీ అడ్రస్ ఆఫ్ ద సర్వర్ ఏంటో తెలిసిపోతుంది. ఎల్ఎస్ అని కొడితే ఫోల్డర్ స్ట్రక్చర్ తెలుస్తుంది. ఓకే. సో ఈటీసీ పాస్వర్డ్ కొడితే హ్యాష్ వాల్యూస్ అన్ని అక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కమాండ్ తీసుకొని సెర్చ్లో, సో అంటే సెర్చ్లో నేను ఏదైనా సెర్చ్ చేశాను అంటే వచ్చింది అంటే నేను లుక్అప్ అని కొట్టంగానే డేటా వచ్చేసింది. ఏ పోర్ట్స్ ఉన్నాయి ఓపెన్ అయినా తెలిసిపోయి. బేసిక్గా ఇక్కడ రాకూడదు. దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ బగ్ ఇన్ ద అప్లికేషన్ వేర్ దే బిల్ట్. ఓకే. సో ఎవ్రీ పోర్ట్ నెంబర్ ఏ ఓపెన్ అయినాయి అన్నీ తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే. సో ఈ అన్ని పేజెస్లో అవుతాయా అంటే అవ్వవు. ఇదేంటంటే ఈ ఈ పేజ్ అనేది ప్యూర్లీ క్రియేటెడ్ ఫర్ టు డూ ద అటాక్స్. ఓకే. సో బట్ వీ హ్యావ్ టు డూ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్. వేరే బ్రౌజ్ వెబ్సైట్స్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అక్కడ యూ హ్యావ్ టు డూ దిస్ థింగ్స్. ఓకే. సో అలాగే వీ కెన్ ఎంటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్. ఓకే. సో లూప్ బ్యాక్ ఐపీ ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చేసి ఎల్ఎస్ అలాంటివి ఇస్తే ఓకే యూ కెన్ గెట్ సో ఫోల్డర్ స్ట్రక్చర్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. సో ఎల్ఎస్ కమాండ్ ఇస్తే ఫోల్డర్ డీటెయిల్స్ వచ్చాయి, అన్ని పిహెచ్పి ఫోల్డర్స్ అన్నీ వచ్చాయి అన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ హౌ వీ డూ ద ఓఎస్ లెవెల్ ఇంజెక్షన్స్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇన్సర్టింగ్ ఏ malicious statements into the web server. Okay. So into the server, ఇవన్నీ ఏంటి సర్వర్ సైడ్ ఎర్రర్స్, రైట్? These are not client side errors, these are server side attacks. Okay, clear? అదేనా? Okay. So similarly, so this is all about injection. Okay. So చాలా థియరీ ఉంటుంది. Here you have to understand only one thing. ఒక యూజర్ అనేవాడు ఏదో, సో when you go to any web page, login page or general page where you can do a search, if you enter a malicious statements, okay, if SQL is directly throwing an error, that means there is a bug in an application. So attacker can insert a malicious SQL statements by doing a trial and error. At one point of time it is going to be a successful attack. దాన్ని SQL ఇంజెక్షన్ ఆర్ OS ఇంజెక్షన్ బోత్ అది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి సెకండ్ వన్ బ్రోకన్ అథెంటికేషన్ అండ్ సెషన్ మేనేజ్మెంట్. సో ఈ బ్రోకన్ అథెంటికేషన్ సెషన్ మేనేజ్మెంట్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు వెబ్ పేజెస్లో మనం ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగౌట్ అవుతాం, మళ్ళీ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ లాగిన్ పేజ్కి వెళ్తామా? లేదు. అదే జీమెయిల్లో కొన్నిసార్లు వెళ్తారు. లాగౌట్ జీమెయిల్ అని కాదు, ఉన్నాయి కొన్ని బగ్గీ అప్లికేషన్స్. లాగౌట్ చేసిన తర్వాత కూడా బ్యాక్ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తామంటే మళ్ళీ యాక్చువల్ పేజ్కి వెళ్తాం, రైట్? అలాగే ఇక్కడ ఒక పేజ్ని కానీ సరిగ్గా కానీ కాన్ఫిగర్ చేయకపోతే లాగిన్ పేజ్ని మనం ఈజీగా యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ బ్రూట్ ఫోర్స్ అటాక్ కూడా చేయొచ్చు. ఓకే. సో ఈ బ్రోకన్ అథెంటికేషన్స్ అనేవి సరిగ్గా కాన్ఫిగర్ చేయకపోతే వీ కెన్ డూ ఎ బ్రూట్ ఫోర్స్ అటాక్, వీ కెన్ ఐడెంటిఫై యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇన్ ద వెబ్ సర్వర్ ఇట్ సెల్ఫ్. సో సమ్ ఆఫ్ ద సినారియోస్ చూపిస్తాను. సో ఇప్పుడు బ్రోకన్ అథెంటికేషన్ ఉంది. ఓకే. సో ఇప్పుడు బ్రోకన్ అథెంటికేషన్ ఇన్సెక్యూర్ లాగిన్ పేజ్ తీసుకున్నానంటే, సో బేసిక్గా ఇలా ఉంటుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. సో నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ సేమ్ SQL స్టేట్మెంట్ లాగే ఇక్కడ ఒక నేను స్పెషల్ కమాండ్ ఇన్సర్ట్ చేస్తాను.
ఓకే నా సో సేమ్ అక్కడ ఏం చేశానంటే జీరోస్ వన్స్ పెట్టాను. ఓకే ఇక్కడ ఏం చేస్తానంటే జీరోస్ పెడతాను. ఓకే సో ఈ జీరోస్ పెట్టి ఇక్కడ మ్యానిపులేట్ చేస్తాం. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అదే పెట్టాను. లాగిన్ అని కొట్టంగానే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వచ్చింది. ఫైన్. కానీ నేను అది చేయటం వల్ల ఏంటి అంటే నేను ఐ గో టు వ్యూ సోర్స్ కోడ్. ఇది యాక్చువల్గా కోడ్ బ్యాక్ ఎండ్లో ఉండేది ఈ వెబ్సైట్ కోడ్. సో ఈ వెబ్సైట్ కోడ్లో ఇది మెయిన్. సో ఇక్కడ ఆ స్పెషల్ స్టేట్మెంట్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమైంది అంటే అటాకర్ అనే ఈ పేజ్లో వి విల్ గెట్ ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇదే యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ. సో I am expecting this is the username and password, but you have entered a wrong password. Username password అనేసి అది చెప్తుంది. ఓకే సో అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ హియర్ ఇన్ ద సోర్స్ కోడ్లో మనకు తెలిసిపోతుంది. ఓకే ఇప్పుడు నేను ఆ పాస్వర్డ్ ఇన్సర్ట్ చేయండి. లాగిన్ అవ్వగానే చూడండి సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. యు ఆర్ ఎ రియల్ ఐరన్ మ్యాన్ అనొచ్చు. That is called insecure login pages. Why the username and password are visible in a clear text? Because HTTPS అనేది లేదు. Lot of the attacks are happened because of HTTPS is not in place. Okay. So ఇక్కడ just నేను ఒక small command insert చేయడం వల్ల I can able to capture the what is the actual username password. కోడ్లో నాకు తెలిసిపోయింది. ఓకే సో దట్ ఈస్ అనదర్ థింగ్. సో నేను అలాగే ఇందాక చెప్పాను బ్రోకెన్ అథెంటికేషన్ సెషన్ మేనేజ్మెంట్లో లాగౌట్. ఓకే సో లాగౌట్ మేనేజ్మెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. నేనేం చెప్పాను లెట్స్ ఇది పేజ్. నేనేం చేశాను క్లిక్ హియర్ టు లాగౌట్ అన్నాను. లాగౌట్ అయిపోయింది. ఆర్ యూ షూర్ అంటే పేజ్ లాగౌట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తే మళ్ళీ సేమ్ పేజ్ వచ్చిందా? దిస్ ఈజ్ ఎ బగ్. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఇలా వస్తుందా? రాదు కదా. ఓకే సో దిస్ ఈజ్ ద అనదర్ సినారియో. సో అలాగే I can show some scenarios. అడ్మిన్ పోర్టల్స్. అడ్మిన్ పోర్టల్స్ అనేది ఏంటంటే బేసిక్గా అడ్మిన్ అనేది మనకు లాక్ అవ్వదు. కానీ ఇక్కడ సో యువర్ పేజ్ ఈజ్ లాక్డ్. అడ్మిన్ అనేది తెలుసు కదా, PHP అడ్మిన్ అనేది ఎవరికి ఓపెన్ అవ్వదు, ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ అది వాళ్ళకే అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే URL లెవెల్లో దే హ్యావ్ గివెన్ ఏ లెవెల్. సో అడ్మిన్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఈ పేజ్ లాగిన్ అయింది. అదే నేను 1 పెడితే పేజ్ అన్లాక్ అవుతుంది అనమాట. ఓకే యువర్ పేజ్ ఈజ్ అన్లాక్డ్. ఇది కూడా బగ్. ఎందుకంటే ఇక్కడ నాకు కనిపిస్తుంది సెక్యూరిటీ లెవెల్ ఏంటి అని. ఓకే సో ఇది హైడ్ అవ్వాలి, ఇది మాస్క్ అవ్వాలి అడ్మిన్ ఈక్వల్ టు 1 అనేది. సో దట్ ఈస్ ద అనదర్ బగ్. ఓకే అండ్ సిమిలర్లీ బ్రూట్ ఫోర్స్. సో బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి? ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ. యూజర్ విల్ ఎంటర్ ఏ సో యూజర్ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయి. లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ఉన్నప్పుడు హీ విల్ డూ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఓకే సో పాస్వర్డ్ అటాక్. ఈ పాస్వర్డ్ అటాక్ అనేది ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ. పాస్వర్డ్ అటాక్ అనేది ఎలా చేస్తామంటే యూజింగ్ ఏ బ్రబ్ సూట్. ఓకే నేను మీకు చూపిస్తాను పాస్వర్డ్ అటాక్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మీరు జస్ట్ గమనించండి అంతే. సో వాట్ ఐ విల్ డూ, నేను ఒక 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఓకే సో నేను ఓకే ఆల్రెడీ రూట్ ఉంది. ఓకే సో నేను ఇక్కడ ఒక 1 2 3 4 5 యూజర్స్ని క్రియేట్ చేశాను. రూట్, అడ్మిన్, బి, బగ్, సునీల్ అనేసి ఒక 5 యూజర్స్ని క్రియేట్ చేశాను. అలాగే ఒక 1 2 3 4 పాస్వర్డ్స్ని క్రియేట్ చేశాను. ఐ విల్ బి ఎంటరింగ్ 1 మోర్ రూట్ 1 2 3. ఓకే సో ఇవి నా దగ్గర లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్, లిస్ట్ ఆఫ్ పాస్వర్డ్స్
విచ్ ఐ ఫౌండ్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. మామూలుగా నీకు గూగుల్లో దొరుకుతుంది. లేకపోతే ఈ ఫైల్స్ అనేవి డూయింగ్ సమ్ R&D అక్కడ ఇక్కడ డిక్షనరీ బేస్డ్ అటాక్స్ అని చెప్పాను కదా, ఫైల్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ ఫైల్స్ నాకు దొరికాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు తెలియదు, నేను ఐఎమ్ ఎంటరింగ్ సమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో లెట్ మీ ఆన్ ద ఇంటర్సెప్ట్. సో ఇంటర్సెప్ట్ మోడ్ ఆన్ చేసి నేను ఏం చేశానంటే జస్ట్ ఏదో ఒక క్యాజువల్గా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. సో ఇచ్చి లాగిన్ అని కొట్టంగానే ఇక్కడ క్యాప్చర్ అయిందా, టెస్ట్ 1 2 3 క్యాప్చర్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది నేను ఐ మూవ్ దిస్ టు ఇంట్రూడర్ అంటేనే అక్కడే మనం బ్రూట్ ఫోర్స్ అటాక్ చేయగలం అనమాట. సో ఇంట్రూడర్కి వెళ్ళేసి అక్కడ పొజిషన్లో నేను యాక్చువల్గా ఐ విల్ బి క్రియేటింగ్ ఏ పొజిషన్. సో ఇది ఒక ఫస్ట్ పేలోడ్ లాగా క్రియేట్ చేసుకుంటాను. ఫస్ట్ పేలోడ్, నెక్స్ట్ ఇది సెకండ్ పేలోడ్. పేలోడ్ అంటే చెప్పాను కదా, బంచ్ ఆఫ్ మలిషియస్ స్క్రిప్ట్స్. ఓకే, సెకండ్ పేలోడ్ ఇక్కడ యాడ్ అవ్వాలని క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ పేలోడ్స్కి వెళ్ళి అండ్ ఆల్సో అటాక్ టైప్ ఏం చేస్తానంటే నేను క్లస్టర్ బాంబ్ క్రియేట్ చేశాను. క్లస్టర్ బాంబ్ అంటే ఇట్ క్రియేట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ అటాక్స్. ఓకే, సో ఇప్పుడు వచ్చింది. సో పేలోడ్స్లో ఇప్పుడు నేను పేలోడ్ ఆప్షన్స్లో ఏం చేస్తానంటే ఇప్పుడు వాట్ ఐ విల్ డూ, నేను ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫైల్ ఉందో ఆ ఫైల్ నేను ఇప్పుడు సో యూజర్ నేమ్ ఫైల్ యాడ్ చేసుకున్నాను, అలాగే పాస్వర్డ్ ఫైల్ని కూడా యాడ్ చేసుకుంటాను. ఇది పాస్వర్డ్. ఓకే, సో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ రెండు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఆప్షన్స్లో ఏం చేస్తానంటే నాకు ఎర్రర్స్ రావాలి. సో ఇప్పుడు వాట్ ఐ విల్ డూ, సో ఇది ఎర్రర్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పు కొడితే వచ్చే ఎర్రర్ ఇదన్నమాట. దీన్ని తీసుకెళ్ళి నేను ఇంట్రూడర్లో సో ఈ ఎర్రర్ ఉంటే డూ ద బ్రూట్ ఫోర్స్ అని చెప్తున్నాను. ఓకే, ఈ ఎర్రర్ ఉంటే డూ ద బ్రూట్ ఫోర్స్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇంట్రూడర్కి వెళ్ళి వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఈ పేలోడ్కి వెళ్ళి ఐఎమ్ గివింగ్ ఏ అటాక్, ఐఎమ్ డూయింగ్ స్టార్ట్. ఓకే అని కొట్టంగానే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ డూయింగ్ ద బ్రూట్ ఫోర్స్ అటాక్ ఆన్ ద వెబ్ పేజ్. సునీల్ ఇప్పుడు ఏదైనా ఒకటి మ్యాచ్ అయితే ఆటోమేటిక్ అదే పిక్ చేసుకుంటుందా ఇప్పుడు వచ్చిన లిస్ట్ లో? చూపిస్తాను ఒక నిమిషం. సో 1 minute. ఇప్పుడు లెట్స్ సే కొంచెం మిస్ అయింది. టెస్ట్ అని కొట్టానా, ఫస్ట్ మనం ఎర్రర్ ఏమొస్తుందో ఫస్ట్ తీసుకోవాలి. నాకు మిస్ చేశాను స్టార్టింగ్లో. ఇది ఎర్రర్ టెస్ట్ 1 2 3 పెట్టాను, ఇంటర్సెప్ట్ ఆన్ చేశాను, లాగిన్ అవ్వగానే ఇంటర్సెప్ట్ క్యాప్చర్ అయింది. సో నేను దీన్ని ఇంట్రూడర్కి తీసుకెళ్ళి ఇంట్రూడర్లో నేను పొజిషన్ క్రియేట్ చేశాను.
ఇప్పుడు I'll be adding 2 payloads. So first payload is for username, second payload is for password. కావాలంటే మాన్యువల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ టెక్స్ట్ పెట్టాను. ఓకే, సో అలాగే ఆప్షన్స్లో ఏ ఎర్రర్ వస్తే యూ హ్యావ్ టు డూ బ్రూట్ ఫోర్స్ అనేది కూడా నేను ఎర్రర్. ఓకే, సో ఇప్పుడు నేను పేలోడ్కి వెళ్ళి వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ చేయగానే యాక్చువల్గా ఇక్కడ మనకు టిక్ రావాలి. నాట్ గెటింగ్ ప్రాపర్లీ. స్మాల్గా ఇక్కడ వస్తుంది ఇన్వాలిడ్ అని రావాలి. సంథింగ్ రాంగ్. సో స్టేటస్ పాస్ అయింది. యాక్చువల్గా ఇక్కడ వ్యాలిడ్ అని వస్తుంది అనమాట, యూజర్ నేమ్ పాస్వర్డ్స్. సో అది తీసుకోవట్లేదు యాక్చువల్గా. ఇట్ షుడ్ టేక్
పేజ్ హ్యాంగ్ అయింది, 1 minute. ఇంటర్సెప్ట్ ఆన్ చేశాను. సో ఇప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ మూవింగ్ దిస్ టు ఇంట్రూడర్. ఇంట్రూడర్లో నేను పొజిషన్, సో ఓకే. సో మళ్ళీ ఐఎమ్ స్టార్టింగ్, లెట్ సి. సరే, నాకు ఇప్పుడు వస్తుంది. సో ఇక్కడ మీకు చెక్ అన్చెక్ మార్క్ వస్తుంది కదా, ఇన్వాలిడ్లో చెక్ మార్క్ వస్తే పాస్వర్డ్ రాంగ్ అని, అన్చెక్ మార్క్ వస్తే పాస్వర్డ్ కరెక్ట్ అని. ఓకే, సో నాకు బీ బగ్కి కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చింది. అండ్ ఆల్సో లెట్ మీ ట్రై ఫర్ రూట్ 1 2 3కి ఇంక దేనికి రాలేదు. యూ కెన్ సీ ఓన్లీ బీ బగ్కి వచ్చింది. you're able to see. So response, okay, so successful login అన్నమాట ఇది. So we can give a try. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఇంటర్సెప్ట్ ఆఫ్ చేసేసి, సో ఇప్పుడు నాకు యాజ్ పర్ దిస్ బీ బగ్, సో మిగతా అన్ని చెక్ మార్క్ వచ్చింది, ఇన్వాలిడ్ వచ్చింది, దీనికి ఒక్కటి అన్చెక్ మార్క్ వచ్చింది, అంటే ఈజ్ ద రైట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేసి. ఓకే, సో ఇప్పుడు నేను ఇంటర్సెప్ట్ ఆఫ్ చేసేసి నేను వెళ్ళి ఇప్పుడు బీ బగ్ కొట్టానంటే యాజ్ పర్ ద బ్రూట్ ఫోర్స్ సక్సెస్ఫుల్ లాగిన్. దిస్ హౌ వి డూ ద బ్రూట్ ఫోర్స్ అట్. నేను ఇందాక పేజ్ హ్యాంగ్ అయింది. ఓకే, అర్థమైందా? ఓకే, సో అటాక్స్ అవసరం లేదు, మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు, ఏంటి ఎలా అటాక్ చేస్తారని. ఓకే, సో దిస్ ఆర్ ఆల్ హ్యాపెన్ బికాస్ ద లాగిన్ పేజెస్ ఆర్ నాట్ ప్రాపర్లీ కాన్ఫిగర్డ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఏదర్ 2 times లాగిన్ ఫెయిల్యూర్ అయితే క్యాప్చా పెట్టాలి, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఉండాలి, అక్కడ వీక్ పాస్వర్డ్స్ ఉన్నాయి ఫస్ట్ది. ఓకే, సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద సినారియోస్. సో ఇప్పుడు అలాగే సెషన్స్. ఓకే, సో సెషన్ ఏం చెప్పాను, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కుకీస్ కానీ క్యాప్చర్ అయితే, కుకీస్ కానీ క్యాప్చర్ అయింది అంటే, ఓకే, సో యూజింగ్ దట్ వీ కెన్ ఏబుల్ టు లాగిన్ అని నేను మీకు చెప్పాను, రైట్? సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఇది
సో ఇది సెషన్ మేనేజ్మెంట్. సో నేను రూట్ యూజర్తో ఇప్పుడు బేసిక్గా లాగిన్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ లెట్ మీ వాట్ ఐ విల్ డూ, ఐ క్రియేట్ వన్ డమ్మీ యూజర్. సో ఒక డమ్మీ యూజర్ని క్రియేట్ చేస్తాను. ఏమని సో లెట్స్ సే బోధాన్ని క్రియేట్ చేస్తాను. just 1 2 3 password. సో ఇదే పాస్వర్డ్ ఇక్కడ కూడా పెట్టాను. ఓకే, సో నేను సుబోధ్ యూజర్ క్రియేట్ చేశాను. ఓకే, సో నా వాట్ ఐ విల్ డూ, నేను ఒక ప్రైవేట్ విండోకి వెళ్ళి మళ్ళీ అదే పేజ్లో లాగిన్ అయ్యి ఓకే నేను లాగిన్ అయ్యాను. సో ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను అడ్మిన్ కుకీ తోటి ఐ విల్ ఏబుల్ టు లాగిన్ టు దిస్ పేజ్. ఓకే, సో చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు సెషన్ ఐడి ఇన్ యూఆర్ఎల్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కుకీ ఇది పెట్టాను. ఓకే, సో ఇక్కడ బగ్ ఏంటంటే సెషన్ ఐడీస్ అనేది యూఆర్ఎల్లో క్యాప్చర్ అవ్వకూడదు. లెట్స్ సే ఐ విల్ షో యూ సెషన్ ఐడీస్ ఇన్ యూఆర్ఎల్. మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఓకే, సో ఇప్పుడు సెషన్ ఐడీస్ ఇన్ యూఆర్ఎల్ కానీ కొట్టానంటే ఇక్కడ నాకు సెషన్ ఐడి కనిపించింది. రైట్, సెషన్ ఐడి కనిపించింది. దిస్ ఈస్ ద అడ్మిన్స్ సెషన్ ఐడి. ఓకే, సో ఇప్పుడు నేను కూడా ఏం చేశాను, నాది ఇది. ఓకే, సో ఇప్పుడు వాట్ ఐ విల్ డూ, నేను ఇక్కడ ఇంటర్సెక్ట్ మోడ్ ఆన్ చేస్తాను. ఓకే, let me first close this. ఫైర్ఫాక్స్లో నేను గెట్ కుకీ అని కొట్టంగానే ఓకే, సో నాకు ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇది యాక్చువల్ కుకీ. ఓకే, సో ఇప్పుడు నాకు నేనేం చేశాను, ఇప్పుడు ఇది అడ్మిన్ కుకీ. ఈ కుకీ నేను కాపీ చేసుకొని ప్రొఫ్సూట్లోకి వెళ్ళి ఇదేంటి శుభోత్తో లాగిన్ అయ్యాను కదా, రైట్. సో ఇక్కడ నేను అడ్మిన్ కుకీని పెడతాను, అడ్మిన్ కుకీ. ఓకే, నేను శుభోత్తో లాగిన్ అయ్యాను. రైట్, నేను జస్ట్ అదొక్కటే మార్చాను. ఓకే, ఫార్వర్డ్ అని కొట్టంగానే చూడండి శుభోద్ది బిఎన్ లాగిన్ అయిపోయింది. యాక్చువల్ నేను లాగిన్ అయింది శుభోద్ తోటి. సో ఇప్పుడు రెండు పేజెస్, ఇది బీనే, ఇది బీనే. రైట్, యూజర్ నేమ్ కనిపిస్తుందా? ఓకే, దట్ ఈస్ కాల్డ్ కుకీ ఇంజెక్షన్. సో కుకీ ఇక్కడ ఎందుకు అయింది నేను మీకు HTTPSలో కూడా చెప్పాను.
సెక్యూర్డ్ కుకీ, నాన్ సెక్యూర్డ్ కుకీ. సెక్యూర్డ్ కుకీ అయితే మనకు SSID అనేది కనపడదు. ఓకే, నాన్ సెక్యూర్డ్ కుకీ కాబట్టి నాకు కనిపించింది కాబట్టి యూజింగ్ దిస్ ఈస్ ద యూజర్ ప్రిఫరెన్స్. దీన్ని నేను కాపీ చేసుకొని ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద పేజ్. అర్థమైందా? ఓకే, సో దిస్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెషన్ మేనేజ్మెంట్. ఓకే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ అటాక్స్ అన్ని? ఇప్పుడు నేను చేసినవన్నీ వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్? To get information, log credentials, మెయిన్ personal information. మరి అంత డీప్కి వెళ్ళిన అవసరం లేదు. దట్ ఈస్ అ బగ్ ఇన్ ఏ వెబ్ అప్లికేషన్. Okay. Developer didn't develop the web page properly. That's the reason all these attacks are happening. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన సెషన్ ఐడి ఇదే. ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కదా ఎగ్జాంపుల్ కుకీ, ఇది ఈజ్ కాల్డ్ this is the also we can say it is man in the middle attack also we can say. Okay, using a cookie I can able to log into the another account successfully. Okay, so without knowing the username password we can directly exploit and log into the system. Okay, సో అదే, సో ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను చూపించింది బ్యాక్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ ఫ్రంట్ బస్ రావటం. ఓకే, ట్రై టు హిట్ ద URL డైరెక్ట్లీ ఆఫ్టర్ లాగింగ్ అవుట్, చెక్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ సెషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అదే చూపించాను కదా. సెషన్ ఐడీస్ ఉన్నాయి. ట్రై టు ఫైండ్ ద క్రెడెన్షియల్స్ ఇన్ ద సోర్స్ కోడ్, అది కూడా చూపించాను కదా బ్రోకెన్ అథెంటికేషన్లో. సో దీస్ ఆర్ ఆల్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ విచ్ ఐ హ్యావ్ షోడ్ యూ నౌ. ఓకే, సో కౌంటర్ మెజర్ ఏంటి? Multi-factor authentication, session isolation, okay, ideal session timeouts, using a secured cookie. So ఈ 4 లేకపోవడం వల్లే whatever I was doing everything is getting success there. అవునా? So simple, nothing but there is a bug in the web application. Okay. సో నెక్స్ట్ సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్. సో సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్ అనేది, సో నేను అన్నీ చూపిలేను, నాకు టైం మనకు వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్కి, ఓకే, ఇది మనకు ఆల్రెడీ తెలుసు, నేను ఇందాక చూపించాను. క్లియర్ టెక్స్ట్ HTTP క్రెడెన్షియల్స్. ఓకే, let me stop this. ఓకే, ఇది మనకు తెలుసు. నేను ఇప్పుడు డీబగ్ కొట్టంగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ అవుతుంది. వై? బికాస్ HTTPS లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్. ఓకే, సో వెన్ ఐ స్టార్ట్ ఎక్స్ప్లాయిట్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేబీ ఐ కెన్ షో యూ. నేను మీకు చెప్పున్నాను SSL కాన్సెప్ట్లో. SSL చెప్పినప్పుడు మేము మీకు ఒక అసైన్మెంట్ కూడా ఇచ్చాను, లెర్న్ అబౌట్ హార్ట్ బ్లీడ్ అని. చదివారా? వాట్ ఈజ్ హార్ట్ బ్లీడ్ అని? సో ఇక్కడ ఏంది? ఓకే, సో హార్ట్ బ్లీడ్ వల్నరబిలిటీ. ఓకే, హార్ట్ బ్లీడ్ వల్నరబిలిటీ. దిస్ వన్ ఐ విల్ షో యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో దానికి ఇంకో సర్వర్ Nmap ఖాళీ లైన్కి స్టార్ట్ చేయాలి. సో దానికి హార్ట్ బ్లీడ్ వల్నరబిలిటీ వీ కెన్ గివ్ ఎ ట్రై. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ వన్. సో అలాగే సో నథింగ్ బట్ యూజర్ HTTPS లేకపోవడం, ఓకే, మ్యాన్ ఇన్ మిడిల్స్ అటాక్ చేయడం, ఓకే, ఏదన్నా అప్లికేషన్లో బగ్ ఉంటే డైరెక్ట్గా ఎక్స్ప్లాయిట్ చేయడం, ఇదన్నీ బికాజ్ వీ కెన్ డూ ఇట్ యూజింగ్ ఇఫ్ ద డేటా ఈజ్ సెన్సిటివ్ డేటా అనేది ఎక్స్పోజర్ అవ్వడం వల్ల. ఓకే, సో బేసిక్గా ఏంటంటే టు అవాయిడ్ దిస్, ఓకే, సో బ్రౌజర్స్ అనేది క్యాష్ పేజెస్ ఉంటాయి కదా, ఓకే, అవన్నీ కొంచెం క్లియర్ అవ్వాలి. సో ఇప్పుడు బ్యాంకింగ్ వెబ్సైట్స్ అయితే క్యాషింగ్ ఉండదు, క్లియర్ అయిపోతుంది యాజ్ సూన్ యాజ్ వి లాగ్ అవుట్.
మామూలు వెబ్సైట్స్ ఏం చేస్తుంది, క్యాషింగ్ ఉంటుంది, స్టోర్ చేసుకుంటుంది పేజెస్ని. సో దానివల్ల కూడా అటాకర్స్ ఏంటి, ఆ కుకీస్ని క్యాప్చర్ చేసుకొని దే కెన్ డూ అటాక్స్. ఓకే, సో మామూలుగా సో సింపుల్ కాన్సెప్ట్ ఫర్ సెన్సిటివ్ డేటా ఏంటంటే ఫస్ట్ ఎన్క్రిప్షన్ ఉండాలి, సెక్యూర్ ప్రోటోకాల్స్ అండ్ అల్గారిథమ్స్ ఉండాలి, క్యాషింగ్ అనేది డిసేబుల్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బికాస్ క్యాష్ పేజెస్లో యూజర్ నేమ్, పాస్వర్డ్స్, ప్రిఫరెన్సెస్ అవన్నీ దొరకవచ్చు, ఆప్షన్స్ ఆర్ దేర్, ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకే, దట్స్ ద రీజన్. సో సెన్సిటివ్ డేటాకి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎన్క్రిప్ట్ the data whatever is going between you and the server. Okay, use a secured protocol like 443, 8443. Okay, సో నెక్స్ట్ అటాక్ వచ్చి XML ఎక్స్టర్నల్ ఎంటిటీ. ఇది రీసెంట్గా వచ్చింది. ఈ XML ఎక్స్టర్నల్ ఎంటిటీ అంటే ఇప్పుడు మనకు మొబైల్ యాప్స్ ఉన్నాయి, మొబైల్లో మెనీ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు లైక్ ఫోన్పే, పేటిఎం, జీపే, ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, యూజింగ్ ఎన్ ఏపీఐ. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఈ అప్లికేషన్స్ ఏం యూజ్ చేస్తాయి అంటే దే యూజ్ ఎ సోప్ అండ్ రెస్ట్ అనేసి ఏపీఐ కాల్స్ యూజ్ చేస్తాయి అనమాట. సో ఈ సోప్ అండ్ రెస్ట్లో XML కోడ్సే యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఏంటంటే నువ్వు ఒక XML కోడ్ని ఇన్సర్ట్ చేస్తే XML కోడ్ అనేది XML పార్సర్ అనేసి ఉంటుంది అనమాట సర్వర్ లెవెల్లో. ఆ కోడ్ అనేది XML పార్సర్లోకి వెళ్ళి వ్యాలిడేట్ అవుతుంది. సో వ్యాలిడేట్ అయినప్పుడు నువ్వు కానీ మలీషియస్ కోడ్ని కానీ ఇన్సర్ట్ చేసావంటే XML పార్సల్లో కానీ ఏదన్నా బగ్ ఉంటే నువ్వు పంపించిన కోడ్ని ఇట్ విల్ పిక్ ఇట్. నువ్వు పంపించేది మలీషియస్ కోడ్ అనమాట, పిక్ చేసుకునింది అంటే దట్స్ ఇట్. సో నీ కోడ్ సర్వర్లో యాడ్ అయిపోతుంది. దట్ మీన్స్ యువర్ సిస్టమ్ ఇస్ కాంప్రమైజ్డ్. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ ఆస్క్ ఇట్ విల్ గివ్. అంటే సర్వర్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అడిగినా ఇస్తుంది, యూజర్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అడిగినా ఇస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద బగ్. ఓకే, అంటే ఇఫ్ యు ఆర్ ఇన్సర్టింగ్ ఎ మలీషియస్ కోడ్, ఓకే, XML పార్సర్ అనేది రిజెక్ట్ చేయాలి. XML పార్సర్ అనేది రిజెక్ట్ చేయలేదు అంటే దెన్ ద ఎంటిటీస్ విల్ బి మ్యానిపులేటెడ్. ఓకే, సో వీ కెన్ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ వీ వాంట్. అదే ఇక్కడ నేను రాశాను, ఇది XML కోడ్ని సబ్మిట్ చేశాను, XML పార్సర్ దాన్ని పిక్ చేసుకునింది, సక్సెస్ఫుల్గా ప్రాసెస్ చేసింది సర్వర్ లెవెల్లో. ఓకే, సో సర్వర్ కాంప్రమైజ్ అయింది అదనమాట. ఓకే, అదే ఇక్కడ రాశాను, అవాయిడ్ సీరియలైజేషన్ ఆఫ్ డేటా, ఇంప్లిమెంట్ వైట్ లిస్టింగ్ అప్రోచ్, యూజ్ అ వ్యాప్. వాట్ ఈస్ దిస్ వ్యాప్? సో ఇప్పుడు మనం ఇన్ని అటాక్స్ చూసాం కదా, ఇవన్నీ ఎలా డిటెక్ట్ చేయాలి సెక్యూరిటీ మానిటరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేసి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే, సో దేర్ కమ్స్ ద వ్యాప్. వ్యాప్ అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. సో ఇది, సో వ్యాప్ స్టాండ్స్ ఫర్ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. ఓకే, సో వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్లో మనకు వాట్ ఎవర్ ద అటాక్స్ వీఆర్ డిస్కసింగ్, ఎవరైనా కానీ అటాకర్ కానీ ఇలాంటి మలీషియస్ కోడ్స్ కానీ ఇన్సర్ట్ చేశారు అంటే వ్యాప్ ఏం చేస్తుంది అంటే స్కాన్ చేస్తుంది అనమాట. సో బిఫోర్ ద ప్యాకెట్ ఈస్ రీచింగ్ టు ద వెబ్ సర్వర్, ఫస్ట్ వ్యాప్లోకి వస్తుంది, వ్యాప్ స్కాన్ చేసి తర్వాత సర్వర్కి ఇస్తుంది అనమాట. సో వ్యాప్ ఏం చేస్తుంది, పేలోడ్ కరెక్ట్గా ఉంటే ప్రాసెస్ చేస్తుంది, పేలోడ్ కొంచెం మలీషియస్గా ఉంటే బ్లాక్ చేస్తుంది. ఓకే, సో ఆల్ బ్యాంకింగ్ వెబ్సైట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ కంపెనీస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ సర్వర్స్ ముందు వ్యాప్ అనేది ఒక డివైస్ని ప్లేస్ చేస్తారు టు డిటెక్ట్ ఆల్ దిస్ OWASP టాప్ 10 అటాక్స్. ఓకే, ఫైన్. సో ఐ థింక్ వీ హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ టైం. ఇంకా కొన్ని ఉన్నాయి అటాక్స్. అట్ ద సేమ్ టైం ఇంకా ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎక్స్ప్లాయిట్స్. ఓకే, ఎక్స్ప్లాయిట్ అటాక్స్ కూడా ఎలా చేస్తారు యూజింగ్ ఏ ఖాళీ లినక్స్ అనేది కూడా నేను కొంచెం డెమో ఇవ్వాలి. ఐ విల్ కవర్ రిమైనింగ్ వెబ్ అటాక్స్ ప్లస్ ఎక్స్ప్లాయిట్ అటాక్స్. సో అంటే నేను ఇప్పటివరకు నేను మీకు అంత థియరీనే చెప్తూ వస్తున్నాను. ఓకే, అది చెప్పిన థియరీనే ఐఎమ్ షోయింగ్ ఇట్ ఇన్ ఏ రియల్ టైం. సో ఇలా బగ్ ఉంటే ఇలా మ్యానిపులేట్ చేస్తే ఇలా అటాక్ జరుగుతుంది.
ఇప్పుడు ఏమైతే అటాక్ చేస్తున్నానో నేను ఇదే అటాక్ మనకు సెక్యూరిటీ లాగ్స్లో క్యాప్చర్ అవుతాయి. అంటే బట్ యూ నీడ్ ఎ రెస్పెక్టివ్ డివైస్ ఇన్ మానిటరింగ్. ఇప్పుడు వెబ్ అటాక్స్కి ఏంటి వ్యాఫ్ కావాలి. ఓకే, అలాగే నేను ఎక్స్ప్లాయిట్స్ అంటున్నాను. నేను మీకు సైబర్ కిల్ చైన్లో చెప్పాను ఎక్స్ప్లాయిట్స్ అని. ఎక్స్ప్లాయిట్స్ మనకి ఏం డివైస్ కావాలి గుర్తుందా? ఐపీఎస్ కావాలి. ఐపీఎస్ ఐడిఎస్ ఉంటే ఎక్స్ప్లాయిట్స్ని డిటెక్ట్ చేస్తాం. అలాగే మాల్వేర్ అటాక్ చేసినప్పుడు ఏం కావాలి? మాల్వేర్ అటాక్ చేసినప్పుడు we need యాంటీవైరస్ సొల్యూషన్ ఆర్ ఈడిఆర్ సొల్యూషన్ లాంటివి ఉంటే సో ఇలా అటాక్ చేసినప్పుడు సిస్టంలో ఆ డివైస్ అనేది డిటెక్ట్ చేసి ఆ లాగ్ని ఎస్ఐఎంకి ఫార్వర్డ్ చేస్తుంది. మనం దాన్ని డిటెక్ట్ చేసి మనం దాన్ని పిక్ చేసుకొని అలర్ట్ పంపిస్తాం. బట్ యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, ఇలాగ అటాక్స్ జరుగుతాయి అన్నమాట. సో ఎవరైనా ఇట్లా లైవ్ అటాక్ చేసినప్పుడు వితిన్ 10 to 15 minutes లోపల వీ షుడ్ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్ అండ్ we should send an email to the respective customer within 30 minutes. పంపించినట్లయితే you are a successful security analyst. అదే our primary goal. అర్థమవుతుందా? అది. సో యు ఆర్ నాట్ అన్ అటాకర్, యు ఆర్ ఎ డిఫెండర్. ఇప్పుడు నేను చెప్పినంతా నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఐడియా హౌ అటాక్స్ విల్ హ్యాపెన్. ఈ లాగ్ అనేది ఎలాగా లాగ్స్. సో నెక్స్ట్ ఎస్ఐఎం స్టార్ట్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఏమేమి చేశానో అవన్నీ లాగ్స్లో చూస్తాం. ఓకే, సో ఈ అటాక్ చేసినప్పుడు ఇలా క్యాప్చర్ అవుతుంది అనేసి. ఓకే, అలా అని చెప్పి సార్ నేను నేర్చుకోని అవసరం లేదా, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లెర్న్. సో నో వన్ విల్ స్టాప్ యూ. ఓకే, దేర్ ఈస్ నో బ్యారియర్ టు లెర్నింగ్. క్లియర్? ఓకే. Yeah. Okay, bro. సారీ. ఓకే, ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో ఐ విల్ కవర్ దోస్ టాపిక్స్ అండ్ సిమిలర్లీ ఎక్స్ప్లాయిట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఓకే, మొత్తం ఇంకొక 2 క్లాసెస్ ఉంటుంది ఈ డెమోస్కి. ఓకే, సో ఈ వెబ్ అటాక్స్కి, నెక్స్ట్ ఎక్స్ప్లాయిట్ అటాక్స్ యూజింగ్ ఈ ఖాళీ లైనక్స్, బ్రబ్సూట్ సర్వర్స్, ఇవన్నీ క్లబ్ చేసి చెప్పేదానికి ఇంకొక 2 క్లాసెస్ పడుతుంది. అంటే 1.5 hour ఏమో పడుతుంది, అంటే 2 క్లాసెస్ అన్నమాట. ఓకే, సో వీ విల్ కవర్ రెస్ట్ టుమారో. ఓకే, సో ఈ వీడియోస్ ఎంత వీలైతే అంత ఎక్కువ సార్లు చూస్తే యూ విల్ గెట్ మోర్ ఐడియా. ఓకే, ఓకే, Yeah. Okay, bro. థ్యాంక్ యూ. Yeah. Thank you. థ్యాంక్ యూ సండల్.